ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహన్ బాబు గ్లాసులు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం అధ్యాయం 20 శ్లోకం 13. భావము భాష్యం ఇచ్చిన బైచనారాయణ భక్తి విధానం ప్రభుపాల. వీరుడవగు రాజా, నీవు ఎల్లప్పుడూ సమభావమును కలిగి ఉండి జనులు అందరితోనూ సమానముగా వ్యవహరించుము. వారు నీకన్నను ఉత్తములైనను మధ్యములైనను లేదా అధములైనను అట్లే వర్తించుము. తాత్కాలికంగా సుఖదుఖములచే కలత చెందకము. మనస్సును ఇంద్రియములను పూర్తిగా నియంత్రించుము. నా ఏర్పాటు చే ఎటువంటి జీవనస్థితి యందున్నను ఆ దివ్య స్థానమును నిలిచి రాజుగా నీ కర్తవ్య నిర్వహణమును కావింపు. ఏలైనా రాజ్య ప్రజలకు రక్షణమును సుగుట ఒక్కటే ఇచ్చట నీ కర్తవ్యమై ఉన్నది. భాష్యం. విష్ణు భగవాను నుండి నేరుగా ఉపదేశం నందుటకు ఇది ఒక ఉపమానం. మనుజుడు విష్ణు ఆదేశమును అమలుపరచవలను. అట్టి ఆదేశము దేవదేవుని నుండి నేరుగా వచ్చినను లేదా అతని ప్రామాణిక ప్రతినిధి గురువు నుండి వచ్చినను ఒకటి. అర్జునుడు కురుక్షేత్ర రణమున పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవాన్ని ప్రత్యక్షాదేశమును కొనసాగించను. అదేవిధంగా ధర్మ నిర్వహణ విషయమున విష్ణు భగవానుడు పృథుమహారాజుకు కూడా ఆదేశములిచ్చుచున్నాడు. కనుకనే మనం భగవద్గీతలో తెలుపబడిన సిద్ధాంతములను నియమములను నిష్టగా పాటించవలను. శ్రీకృష్ణుడి నుండి లేదా అతని ప్రామాణిక ప్రతినిధి నుండి ఆదేశములు స్వీకరించి ఎటువంటి స్వంత ఆలోచన లేకుండా వానిని ప్రాణముగా తలుచుట ప్రతి మనిషి కర్తవ్యం. మనుజుడు తాను ముక్తి నొందగలడు లేదా లేడో ఎనడి విషయం పట్టించుకొనక కేవలం గురువు గారి ప్రత్యక్షాదేశ నిర్వహణలో నిలపవలని శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ తెలిపిరి. గురువు ఆదేశాన్ని పాటించుట ఎనడి నియమము కట్టుబడినచో మనుజుడు సదా ముక్త స్థితి యందు నిలపగలడు. వర్ణము బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనుసరించి, ఆశ్రమము బ్రహ్మచర్య, గార్హస్థము, వానప్రస్థము, సన్యాసమును అనుసరించి ఉన్నట్టి విద్యుక్త ధర్మ నిర్వహణము కావించుచు సామాన్య మానవుడు వర్ణాశ్రమ ధర్మ నియమ నిబంధనలు పాటించవలను. వివిధ వర్ణాశ్రములకు వసుగబడినట్టి ఉపదేశములు ఖచ్చితమనను క్రమముగాను పాటించినచో అతడు విష్ణు భగవాన్ని ప్రసన్నము చేయగలడు. రాజుగా దేహపరమగు కార్యములు సదా వేరుగా ఉండి ఎల్లప్పుడూ భగవత్ సేవలో నిలకనియండి ముక్త స్థితిలో నిలుపమని పృథుమహారాజునకు విష్ణు భగవానుడు ఆదేశమిచ్చాను. కడిచిన శ్లోకంలో బద్ధ సౌహృద అను పదము ఇచ్చట చక్కగా వివరించబడింది. దేహపరమగు కర్మల నుండి వేరుగానైనప్పుడు మనుజుడు దేవుడితోనే నేరుగా సన్నిహిత సంబంధం నిలిచి ఉండవచ్చును, లేదా అతని ప్రామాణిక ప్రతినిధి గురువు నుండి ఆదేశాలు కొని వానిని శ్రద్ధతో పాటించవచ్చును. యాక్చువల్లీ వారిని అనాలి, వాణిని అనకూడదు, ఇట్లా అనువాదం చేశాను. వారిని శ్రద్ధతో పాటించవచ్చును. ఏ విధంగా భక్తి యోగమును నిర్వహించుచు భగవద్ధామ పదమును పురోగమించవచ్చునో తెలుపుటకు భగవానుడు మార్గదర్శకం చేసి మనకు సహాయపడు. బాహ్యంగా అతడు గురువు రూపమున ఉపదేశం నొసుగును. కనుకనే గురువు నిన్నను సామాన్యమాడవనని తలచరాదు. గురువు దేవదేవుని ప్రతినిధి కనుక ఆయనను సామాన్యమానవుగా తలచరాదు. ఆచార్యం మాం విజానేయం నావమన్యేత కర్హేచిత్ అని భగవానుడు శ్రీమద్ భాగవతం 11వ సందం 17వ అధ్యాయం 27న పలికెను. కనుక మనుజుడు గురువును భగవంతునిగా భావించవలను. ఆయన పట్ల మాత్సర్యము చూపట గాని ఆయన సామాన్య మానవుడని భావించుట గాని చేయరాదు. గురువు ఆదేశమును పాటించుచు కృష్ణ భక్తిలో నెలకొనినచో మనం ఎల్లప్పుడూ శారీరక లౌకిక కల్మషం నుండి విడివడి ఉండి మన జీవితమును సఫలము కాగలదు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితమేన తస్మై శ్రీ గురవే నమః.
వందేయం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరుం తత్కృపాతమహం వందే శ్రీ గురుం దినతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. సో ఇక్కడ విష్ణు ఆదేశిస్తూ ఉన్నాడు పృథు మహారాజుకు. సో ప్రభుపాలారు మొట్టమొదటి వాక్యం చెప్తున్నారు, విష్ణు భగవాన్ నుండియే నేరుగా ఉపదేశం నందుటకు ఇదొక ఉపమానం. ఇంకొక ఉపమానం, అర్జునుడు కృష్ణుడి స్వయంగా ఉపదేశాన్ని పొందాడు. సో అందువల్ల ఈ యొక్క విష్ణు యొక్క ఆదేశమును, కృష్ణు యొక్క ఆదేశమును మనం ఆచరించాలి, అమలుపరచవలను. ఇంకా ప్రభుపాలారు చెప్తున్న ఆ యొక్క దేవదేవుని నుండి వచ్చినా సరే ఆయన యొక్క ఆధ్యాత్మిక ప్రతినిధి, ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు నుంచి వచ్చినప్పటికీ ఆ యొక్క ఆదేశములను మనం తప్పకుండా పాటించవలను. ఇక్కడ ధర్మ నిర్వహణ కోసం విష్ణువు స్వయంగా పృథు మహారాజుకు ఆదేశాలు ఇస్తున్నాడు. అక్కడ అర్జునుడికి కూడా ఉపదేశాలు ఇచ్చాడు. ఇక్కడ అనువాదంలో వస్తుంది కర్తవ్యం. సో శిష్యుని యొక్క కర్తవ్యం గురువు యొక్క ఆదేశాలను పాటించడం, రాజు యొక్క కర్తవ్యం ప్రజలను రక్షించడం, తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం పిల్లలను శిక్షణ చేయడం, ప్రతి ఒక్కరికి ఒక కర్తవ్యం. జీవుని యొక్క కర్తవ్యం కృష్ణుడికి సేవ చేయడం. ఏతయేవై సత్శిష్యై కర్తవ్యం గురు నిష్కృతం తస్మాత్ విశుద్ధ భావేన సర్వార్థాత్మార్పణం గురుం. సో ఇక్కడ సుధాముడు కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు వాళ్ళ భార్య యొక్క కోరిక మేరకు. సో అప్పుడు వాళ్ళు చర్చిస్తారు ఏ విధంగా గురుకులంలో వాళ్ళు గురువుకు సేవ చేశారు, ఏ విధంగా వాళ్ళు కట్టెలను లేదా కర్రలను తీసుకుని వెళ్ళడానికి వెళ్ళారు. అక్కడ చాలా భారీ వర్షం, భారీ తుఫాన్ వచ్చింది, చాలా కష్టమైంది. సో ఈ విధంగా అయినప్పటికీ వాళ్ళు తిరిగి వచ్చారు ఆ కర్రలను తీసుకునేసి. దానికి సంతోషపడి సాందీపముని ఈ యొక్క శ్లోకాన్ని చెప్తారు. ఏతయేవై సత్శిష్యై, సత్శిష్యులు అంటే కర్తవ్యం గురు నిష్కృతం, కర్తవ్యం. ఇక్కడ ప్రభుపాలారి భాషలో చెప్తున్నారు, ప్రతి వర్ణానికి కర్తవ్యం ఉంది, ప్రతి ఆశ్రమానికి కర్తవ్యం ఉంది, వర్ణాశ్రమ ధర్మం ప్రకారం. సో ఇక్కడ శిష్యుని యొక్క కర్తవ్యం గురువుకు సేవ చేయడం, గురువు యొక్క ఆదేశ పాలన పాటించడం, విశుద్ధమైనటువంటి భావంలో సర్వ అర్థ అర్పణం, అంతం. ఆయన యొక్క ధనమును, ఆయన యొక్క మనస్సును, ఆయన యొక్క ఇంద్రియాలను, ఇక్కడ ప్రభుపాలారి భాషలో చెప్తున్నా ఆయన ప్రాణాన్ని సైతం అర్పించాలని పూర్తిగా గురువుకు. జీవేర స్వరూపోయ్ కృష్ణేర నిత్యదాస్. మనం నిత్యదాసులం. భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ శిష్యులుగా చెప్తారు, జీవేర స్వరూపోయ్ గురూర నిత్యదాస్. దానికి భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ సమర్థిస్తారు దాన్ని. అంటే శ్లోకాలను మార్చకూడదు, బట్ అయినప్పటికీ అంటే గురువుకు సేవ చేయడం, కృష్ణుడికి సేవ చేయడం వేరు కాదు. సో ప్రామాణికమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక గురువు యొక్క ఆధ్వర్యంలో మనం కృష్ణుడికి సేవ చేయగలుగుతాం. ప్రత్యక్షంగా మనం కృష్ణుడికి సేవ చేయలేం. సో గురువు ద్వారా ట్రాన్స్పరెంట్ వయా మీడియా ప్రభుపాల చెప్తారు. సో గురువు ఆయన పోస్ట్ మ్యాన్ లాగా, ఆయన ఏమంత తీసుకోడు, ఆ యొక్క సేవను భగవంతునికి అర్పిస్తాడు. మనం ఆరతి చేస్తున్నాం, గురువు యొక్క కృప ద్వారానే చేయగలుగుతాం. అంటే ఆయనే చేయడం, మన ఆయన యొక్క అనుమతితో నైవేద్యం చేస్తాం, ఆయన యొక్క అనుమతితో. సో మనం గురువు ఆయన నిరంతరం రాధాకృష్ణుల యొక్క సేవలో ఉంటాడు ఆయన. సో మనకు ఆయన నియుక్తం చేస్తాడు. సో గురువు యొక్క ఆదేశాలను పాటించడం, కృష్ణు యొక్క ఆదేశాలు పాటించడం వేరు లేదు. కృష్ణు యొక్క ఆదేశాలు పాటించడం, గురువు యొక్క ఆదేశాలు పాటించడం వేరు లేదు. అంటే గురువు చెప్పిందే కృష్ణుడు చెప్తారు, కృష్ణుడు చెప్పిందే గురువు చెప్తారు, గురువు వేరుగా చెప్పారు. అది కూడా ప్రభుపాల ఈ భాషలో ఆధ్యాత్మిక ప్రతినిధి. ఆయన సొంత ఆలోచనలు ఏం లేవు, సొంత కల్పితాలు, సొంత ఆలోచనలు. ఆచార్యులు ఎప్పుడు కూడా ఏం చెప్తారు, కృష్ణుడు ఇచ్చినటువంటి వాక్యాలను మార్చకుండా, చేర్చకుండా ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు శిష్యులకు నేర్పిస్తారు.
అందువల్ల గురువు వారి యొక్క ప్రత్యక్ష ఆదేశ నిర్వహణలో నిలువవలని శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ తెలిపిరి. తాను ముక్తి నొందగలడో లేడో అంటే ముక్తి పొందుతాడా లేదని కాదు, ఇక్కడ ముక్తి నొందినా ముక్తి లేకున్నా ఆయన గురువు యొక్క ఆదేశ పాలన చేయాలని చెప్తారు. అది 2వ అధ్యాయం 40వ శ్లోకం చాలా ప్రఖ్యాతి చెందినటువంటి యొక్క భాష్యం. ప్రభుపాల వారు ఎన్నోసార్లు దాన్ని చెప్తారు. అదే ఒక వాక్యం ఇందులో ప్రభుపాల వారు చెప్పారు. అది మొత్తం భాష్యం అంటే ప్రభుపాల వారు ఎప్పుడు ఇది కోట్ చేస్తూ ఉంటారు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కృణాందన భవిశాఖానంత్యాచ బుద్ధయో వ్యవసాయం. సో దానికి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు ఇచ్చినటువంటి భాష్యం శ్రీల ప్రభుపాల వారు చెప్తారు. ఆ తర్వాత ప్రభుపాల వారు చెప్తే నా యొక్క జీవితం పూర్తిగా మారిపోయింది. అది ఆయన ఆ భాష్యాన్ని చూసి ఆయన యొక్క గురుదేవుని యొక్క ఆజ్ఞను ఆయన ప్రాణంగా తీసుకున్నారు. ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ద బెస్ట్ ఈస్ ఇంటెలిజెన్స్ ఫోకస్డ్ ఆన్ భక్తి యోగ. అన్ని రకాలైనటువంటి బుద్ధులలో భక్తి యోగంపై దృష్టి సారించడం అంటే భక్తి యోగంపై బుద్ధిని ఉపయోగించడం అత్యుత్తమమైనటువంటిది. వన్స్ ఇంటెలిజెన్స్ బికమ్స్ సింగిల్ పాయింటెడ్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ డిటర్మినేషన్, వన్ థింగ్స్ the instructions of my spiritual master to worship the personality of Godhead by chanting, remembering, serving his feet and so on are my only sadhana, my only sadhya, my only livelihood. భగవంతుని యొక్క నామస్మరణ చేయడం, చాంటింగ్, ఆయనను గుర్తుంచుకోవడం, స్మరించడం, భగవంతుని ఆయన పాదపద్మాలు సేవించడం, ఇవన్నీ కూడా అంటే ఎప్పుడైతే ఏకాగ్రంగా అయినటువంటి బుద్ధితో లేదంటే స్థిరమైనటువంటి నిశ్చయంతో శిష్యుడు ఇలా ఆలోచిస్తాడనమాట. నా యొక్క గురుదేవుల యొక్క ఆదేశాలే నా ఏకైక సాధన, ఏకైక సాధ్యం కూడా. సాధ్య అంటే మన యొక్క లక్ష్యం, చివరి లక్ష్యం దాన్ని మనం సాధించేటువంటిది సాధన అదే, సాధ్య అదే. సాధ్య అయిపోయిన తర్వాత వేరు కాదు, సాధ్య కూడా అదే, గురుదేవుని యొక్క ఆదేశాలను పాటించడం. మరియు నా ఏకైక జీవనాధారం, లైవ్లీవుడ్, నా యొక్క జీవనాధారం కూడా అదే. నా యొక్క సాధన, నా యొక్క సాధ్యం మరియు ఏకైక జీవనాధారం. I am incapable of giving up these instructions either in the stage of practice or in the stage of perfection. అసలు ఈ యొక్క సాధన దశలో ఉండొచ్చు, లేదంటే పరిపక్వ దశలో ఉండొచ్చు, అంటే సిద్ధి పొందిన తర్వాత పరిపూర్ణమైనటువంటి దశ పొందినప్పటికి కూడా నేను ఆ ఆదేశాలను వదులుకోలేను. సో నేను ప్రారంభంలో ఆచరిస్తున్న తర్వాత వదిలేసి అలా కాదు, నేను ఎట్లాంటి సమయంలో కూడా ఈ యొక్క గురుదేవుల ఆదేశాలను నేను వదులుకోలేను. They alone are my object of desire and my only responsibility. అవే నా ఏకైక కోరిక, ఇంకా వేరే కోరికలు ఏం లేవు. మనం రోజు గురువు పూజలు కూడా గురువందనలో వాడతాం, గురుముఖ పద్మవాక్య చిత్తిత కొరియైక్య ఆరణ కొరియమనే ఆశ, అంటే ఇంకా వేరే కోరికలు లేవు. మరియు నా ఏకైక బాధ్యత, అంటే ఎన్నో బాధ్యతలు ఉండొచ్చు ఈ భౌతిక ప్రపంచంలో, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది, కుటుంబ బాధ్యత, అంటే వేరు వర్ణాలకు వేరు ఆశ్రమాలకు అన్ని బాధ్యతలు ఉన్నాయి. కానీ నా యొక్క ఏకైక బాధ్యత, బిసైడ్ దెమ్ ఐ కెన్ డిజైర్ నో అదర్ రెస్పాన్సిబిలిటీ. ఇంకా అవి కాకుండా నా కలలో అవి కాకుండా నాకు వేరే బాధ్యత లేవు. ఈవెన్ ఇన్ మై డ్రీమ్స్, అంటే నా కలలో కూడా వేరే బాధ్యతలు లేవు. Beside them, I can desire no other responsibility, not even my dreams. ఆ బాధ్యత తప్ప, గురుదేవుల యొక్క ఆదేశాలను పాటించడం తప్ప, ఆ బాధ్యత తప్ప నా జీవితంలో ఇంకా వేరే బాధ్యత అనేవి లేవు. ఈవెన్ కలలో అయినప్పటికీ ఇట్ ఈస్ ఆల్ ద సేమ్ టు మీ వెదర్ ఐ ఫీల్ హ్యాపీ ఆర్ అన్హ్యాపీ. అంటే నేను సంతోషంగా ఉన్నా లేదంటే దుఃఖంగా ఉన్నా అది నాకు సంబంధం లేదు. గురుదేవుని ఆదేశాలు పాటించడం నేను సంతోషంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా దాంతో నాకు సంబంధం లేదు. ఆర్ వెదర్ మై మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఎరాడికేటెడ్ ఆర్ నాట్. ఇదే ప్రభుపాల వారు దానిలో చెప్తున్నారు. అంటే నా భౌతిక ఉనికి నశించిందా లేదా, అంటే నేను ముక్తి చెందినా సరే ముక్తి చెందకున్నా సరే,
అంటే ఇప్పుడు మనం భగవద్ధాం వెళ్ళడం కోసం గురుదేవుల యొక్క ఆదేశాలను మనం పాటించాలా? ఎస్య ప్రసాదో భగవత్ ప్రసాదో యస్యాప్రసాదా నగతికపోతోపి. సో కృష్ణుని మనం సంతృప్తి చేయాలంటే గురుదేవుని సంతృప్తి చేయాలి. గురుదేవుని సంతృప్తి చెప్తే కృష్ణుడు సంతృప్తి అవుతాడు. సో అప్పుడు కృష్ణుడు సంతృప్తి అయితే మనం భగవంతుని యొక్క ధామానికి వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఏం చెప్తాడు అంటే నేను ముక్తి చెందుతానా ముక్తి చెందనా, నేను సంతోషంగా ఉంటానా సంతోషంగా ఉండనా అంటే చాలా అత్యున్నతమైనటువంటి స్థాయి. ఎట్టి పరిస్థితుల్లో నాకున్నటువంటి ఒకే ఒక బాధ్యత నా గురువు గారు ఇచ్చినటువంటి యొక్క ఆజ్ఞను పాటించడం, ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించడం. కానీ నిరాకారవాదులు వేరే, వాళ్ళు గురువు మరా విద్య. సో గురువు దగ్గర వాళ్ళ ఆదేశాలు పొందుతారు, తర్వాత గురువుని వదిలేస్తారు. శ్రీల ప్రభుపాల వారు అంటే ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పిన ప్రభుపాల వారు ఒక శిష్యుడు చెప్తారు, ఒక ఆయన కుంభమేళ వెళ్తారు వాళ్ళు. సో ప్రభుపాల వారు అక్కడ స్నానం చేస్తారు. సో పైకి రావడానికి చెయ్యి ఇమని అడుగుతారు. ఐ థింక్ గర్గమున లేదంటే ఎవరో. సో చెయ్యమంటే ప్రభుపాదు చెయ్యి పట్టుకొని వస్తారు, చెయ్యి ఇస్తారు. కానీ ప్రభుపాద ఆయన లాగుతారనమాట, పైకి రారు. అంటే ఎందుకు ప్రభుపాద లాగుతున్నా నాకు అర్థమవుతుంది, ఇంకా గట్టిగా లాగుతారు. అంటే తర్వాత ప్రభుపాద చెప్తారనమాట 3 సార్లు గట్టిగా లాగుతారు. అంటే గురువు దగ్గర విద్యను తీసుకోవడం, తర్వాత గురువును చంపేయడం, అంతే. గురువు అయిపోయింది, ఇంకా నేనే గురువు అయిపోవడం. సో అలా కాదు, ఈ యొక్క శిష్యుడు ఆయన చివరి వరకు సాధన ఎప్పుడు కూడా గురుదేవుని యొక్క సూచనలు పాటించడం, ఎప్పుడూ గురువు శిష్యునిగా ఉండడం. అంటే ఆయన కూడా గురువు అవ్వచ్చు, ఇతరులకు శిష్యునికి బోధించవచ్చు. కానీ ఈ సూచనలు నేను ప్రారంభంలో ఆచరిస్తాను, తర్వాత వదిలేస్తాను, అలా కాదనమాట. సో శ్రీల ప్రభుపాల చెప్తారు, ఈ యొక్క భాష్యాన్ని చదివాను నేను, నా గురుదేవుని యొక్క ఆజ్ఞను నేను పాటించాను, అందువల్ల ఈ యొక్క కృష్ణ చైతన్య ఉద్యమం ప్రపంచమంతటా విజయవంతంగా స్థాపించబడిందని చెప్తారు. ఎన్నోసార్లు శ్రీల ప్రభుపాల వారు ఈ యొక్క విషయాన్ని మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్తారు. ఆధ్యాత్మిక జీవితం యొక్క విజయ రహస్యం, సీక్రెట్ ఆఫ్ ద సక్సెస్, విజయ రహస్యం అంటే ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాలను పాటించడం. అంటే చాలా వరకు మామూలుగా చాలామంది గురువుని కూడా స్వీకరిస్తూ ఉంటారు. కొందరు ఇలా బిల్లలు వేసుకుంటారు. 3000కు ముక్తి దీక్ష అంటే చాలా సంవత్సరాల క్రితం ఒక అతను ఇచ్చేవాడు. సో ఏదో ఒక బిల్లు వేసుకుంటారు, ఏదో ముక్తి వస్తుంది ఆయనకు, అంతే. తర్వాత ఇంకా గురువు ఏదో ఫ్యాషన్ కోసం కూడా తీసుకుంటారు, గురువు ఉన్నారని పేరుతో రకరకాలైనటువంటి నామమాత్ర గురువులు. సో వాళ్ళు ఈ యొక్క భౌతిక అస్తిత్వం నుంచి మనం తప్పించలేరు, ఈ నామమాత్ర గురువులు. కానీ ఎవరైతే ప్రామాణికమైనటువంటి యొక్క ఈ ఆధ్యాత్మిక గురువు ఉన్నారో ఆయన భగవంతుని యొక్క ప్రతినిధి, భగవంతునితో సమానం. ప్రభుపాల ఈ భాషలో చెప్తున్నారు, భగవంతునితో సమానంగా గౌరవించు. అందుకని ఆయన సేవక భగవాన్, సేవ్య భగవాన్, ఇద్దరు భగవంతులు. ఒకరు సేవను స్వీకరించేవాళ్ళు, ఒకరు సేవ చేసేవాళ్ళు. ఆయన కూడా భగవంతునిగా ఆయన సంబోధించబడ్డాడు. అంటే ఆయన భగవంతుడు కాడు, భగవంతునితో సమానం. సాక్షాధరిత్వేన సమస్త శాస్త్రై ఉక్తస్తథాభావ్యతేవ సద్వి. సమస్త శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి, ఘోషిస్తూ ఉన్నాయి ఆయన గురువు భగవంతునితో సమానంగా. అండ్ కృష్ణుడే స్వయంగా చెప్తున్నా, ఆచార్యమాం వీజానీయం నావమన్యతే కరయచతి. నేనే ఆచార్యుణ్ణి, సో అతని పట్ల మత్సరత పొందకూడదు, నాతో సమానంగా మీరు ఆరాధించండి అని చెప్తున్నారు. సో అందువల్ల ఇక ఈ సామాన్యమైన నామమాత్ర గురువులు ఏదో దీక్ష ఇవ్వచ్చు, వాళ్ళు ఆ దీక్ష కేవలం పేరు కోసమే. కానీ ఇక్కడ దీక్ష అంటే వాళ్ళ నుంచి శిక్షణ పొందడం. దీక్షా సాంప్రదాయం, శిక్షా సాంప్రదాయం. మన పరంపరలో చూస్తే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మొత్తం శిక్షా సాంప్రదాయం చూడవచ్చు. ఆయన ఇచ్చినటువంటి గేయంలో మనం చూడవచ్చు. అంటే అందులో లేని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు ఇంకా ఆచార్యులు. సో ప్రత్యేకంగా శిక్ష చాలా ముఖ్యం. సో గురువుతో మనం ఎప్పుడు సంబంధం ఏర్పడుతుంది, దీక్షాకాలే శిక్షకాలే ఆత్మసమర్పణ చేసినప్పుడు. సో ఏ విధంగా ఆత్మసమర్పణం, ఆయన ఇచ్చినటువంటి యొక్క ఆదేశాలను పాటించడం. సో గురువుతో ఉన్నటువంటి యొక్క సంబంధం ఆ యొక్క ఆదేశాలతో. గురువు దగ్గర ఉండొచ్చు, గురువుతో కలిసి తిరగచ్చు, బట్ అయినప్పటికీ ఎంత సంబంధం ఉంది తెలియదు. ప్రభుపాల వారు ఒకసారి కారులో వెళ్తారు మాయాపూర్ నుంచి. సో అక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్
అక్కడ అది ఉంటుంది, సమాధి ఉంటుంది, అక్కడ ఆపరు. సో ఆయన యొక్క గురు సోదరులు ఆయన పైన కామెంట్ చేస్తారు, సో ఇక్కడ ఆపలేదు అనేసి. సో అప్పుడు ప్రభుపాదులు చెప్తారు, నేను ఒక క్షణం కూడా నా గురుదేవుని లేకుండా నేను లేను, నేను ఎప్పుడు కూడా నా గురుదేవునితో ఉన్నాను. ప్రభుపాదులు వారు పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేసేటప్పుడు కూడా చెప్తారు, ఐ వాజ్ నాట్ ఎలోన్, ఆల్వేస్ విత్ మై స్పిరిచువల్ మాస్టర్. నా యొక్క ఆధ్యాత్మిక గురువుతో నేనున్నాను. అంటే ఆధ్యాత్మిక గురువు యొక్క సాంగత్యం నిరంతరం మనం పొందొచ్చు, 24 hours మనం గురువుతో ఉండొచ్చు. అంటే ఈ విధంగా ఆయన యొక్క సూచనలు మనం పాటించడం ద్వారా. ఈరోజు ఉదయం భగవద్ శ్లోకం 7:1 ఉండే, దానిలో మయాసక్త మనోయోగం యోగం యుంజన్మాదాశ్రయ అసంశయం సమగ్రామాం యథాజ్ఞాస్యతి తశృణు. సో ఇక్కడ ప్రభుపాదులు వారు ఆ ఉపన్యాసంలో చెప్తున్నారు, మయ్యాసక్త, యూ హ్యావ్ టు డెవలప్ అటాచ్మెంట్ టు ద కృష్ణ. కృష్ణుని పట్ల ఆసక్తిని మనం పెంపొందించుకోవాలి. కృష్ణుని పట్ల ఆసక్తిని మనం పెంపొందించుకోవాలంటే కృష్ణునికి మనం సేవ చేయాలి. సేవ ద్వారానే యొక్క సంబంధం పెరుగుతుంది. ప్రభుపాదులు చెప్తారు, ఉదాహరణ, వాళ్ళు భార్యాభర్తలు వివాహం జరిగింది అంటే వివాహం ముందు వాళ్ళు ఎవరు కలుసుకోరు, వాళ్ళ మధ్యలో అన్యోన్యమైనటువంటి సంబంధం లేదు. సో భార్య సేవ చేయగా భర్త పట్ల ప్రేమ అనేది ఏర్పడుతుంది, భర్త భార్య పట్ల ప్రేమ ఏర్పడుతుంది. సో ఇక సేవ ద్వారా కృష్ణుడి పట్ల అటాచ్మెంట్ పెరుగుతుంది. సో అదేవిధంగా ఒకవేళ మనం కృష్ణుడితో ఆ యొక్క ఆసక్తి పెంపొందించుకోకుంటే గురువు పట్ల కూడా ఆసక్తిని మనం పెంపొందించుకోవచ్చు. ప్రభుపాదులు వారు చెప్తున్నారు, గురువు ఆదేశాన్ని పాటించడం ద్వారా గురువు పట్ల మనం ఆసక్తి పెంపొందించుకుంటే అది కృష్ణుని పట్ల ఆసక్తి వేరు కాదు. అది ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి యొక్క ఠాకూర్ ఏం చెప్తారు, గురుదేవుని యొక్క ఏం చెప్తాడు, గురువు యొక్క ఆదేశం ఏంటి? ఆయనకు డబ్బులు ఇవ్వని చెప్తాడా? ఆయనకి ఏమైనా అపార్ట్మెంట్స్ ఇవ్వని చెప్తాడా? శ్లోకంలో చెప్పబడింది, సర్వార్థాత్మార్పణం గురు, అన్నీ అర్పించమని చెప్పారు. ఆయనకేం అవసరం లేదు, అయితే కృష్ణుడు కూడా ఏం అవసరం లేదు. జస్ట్ ఏం అవసరం, ఆ యొక్క గురువుకు నిరంతరం ఈ యొక్క శిష్యుడు భగవంతుని యొక్క నామస్మరణలో, ఆయన యొక్క చింతనలో, ఆయన యొక్క సేవలో నిమగ్నం అవ్వడం, అదే గురువు కోరుకుంటాడు శిష్యుని ద్వారా. నామమాత్ర ఆధ్యాత్మిక గురువులు వాళ్ళు ఏం కోరుకుంటారు, వాళ్ళ పేరు, ప్రతిష్ట, శిష్యుని నుంచి ధనం, శిష్యుని యొక్క పొగడ్తలు కోరుకోవచ్చు, ఏదైనా కోరుకోవచ్చు వాళ్ళు. అందుకే వాళ్ళు దుర్వినియోగం చేస్తారు శిష్యుని యొక్క ధనాన్ని. కానీ ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు ఏం కోరుకోరు. సో ఆ విధంగా ఈ యొక్క మనం ఇక్కడ కృష్ణుని యొక్క ఆదేశాలను పాటించడం, గురువు యొక్క ఆదేశాలు పాటించడం తేడా లేదు. కృష్ణుని యొక్క ఆదేశాలు గురువు మనకు చెప్తూ ఉంటాడు. సో నిరంతరం మనం గురువు యొక్క ఆజ్ఞలను పాటించడానికి మనం ప్రయత్నించినట్లయితే ఆయనతో మనం ఆసక్తి, మయ్యాసక్త, కృష్ణుడు అని చెప్తే నాపైన ఆసక్తి అని చెప్తున్నారు. సో మనం గురువు యొక్క ఆదేశాలను పాటించడం పట్ల ఆసక్తిని మనం పెంపొందించుకున్నట్లయితే కృష్ణుని పట్ల ఆసక్తి వస్తుంది. అదేలా? అదే ఈ యొక్క మార్గం, ఈ యొక్క సిద్ధాంతం, అది మన సిద్ధాంతం. అది గురువు యొక్క సేవ ద్వారానే కృష్ణుడి యొక్క సేవ చేసేటువంటి అర్హత మనకు కలుగుతుంది. గురువు యొక్క కృప ద్వారానే కృష్ణుడి యొక్క కృప మనకు కలుగుతుంది. గురువు పట్ల ఆసక్తి పెంపొందించుకుంటేనే కృష్ణుని పట్ల ఆసక్తి మనకు పెరుగుతుంది. అంటే మళ్ళీ ఇంకొక అపసాంప్రదాయం, జై గురుదేవ్ సాంప్రదాయం ఒకటి ఉంది. సాంప్రదాయం అంటే జై గురుదేవ్ ఒకటి ఉంది, అది ఓన్లీ గురువు అని. అలా అది కూడా కాదు మనది. అంటే పెద్ద విగ్రహాన్ని పెట్టడం, పెద్ద గురువు, అది కృష్ణుడు, అల్టిమేట్లీ కృష్ణుడే ఆయన. సో గురువు ఏం చేస్తాడు, ఆయన అంతా కూడా కృష్ణుడికే ఇస్తాడు. అంతా కూడా ఈ యొక్క శిష్యుని యొక్క సేవను, శిష్యుడు ఏదైతే శిష్యులు ఇస్తున్నటువంటి యొక్క గౌరవ ప్రపత్తులు, శిష్యుడు ఇస్తున్నటువంటి ఆ యొక్క ధనం ఉండొచ్చు, శిష్యుడు ఇస్తున్నటువంటి యొక్క ఆసక్తిని అంతా కూడా కృష్ణుడికి అర్పిస్తాడు ఆయన. ట్రాన్స్పరెంట్ అనే పదం, పారదర్శకంగా. మామూలుగా 3 రకాల గ్లాసులు ఉంటాయి, వాళ్ళు కారుకు వేస్తుంటారు. అంటే మామూలుగా ఏమి వేయకుండా డైరెక్ట్ మనకు సూర్యకిరణాలు వస్తాయి. ఒక రకమైనటువంటి రకరకాలు ఉంటాయి అందులో. సో ఆయన ఏమి అందులో ఆపుకోడు, మొత్తం ఇచ్చిందంతా కూడా కృష్ణుడికి అర్పించేస్తాడు. ఆయన ఏం తీసుకోడు. ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు ఆయన పూర్తిగా అన్ని కృష్ణుడికి అర్పిస్తాడు. ఎందుకంటే ఆయన కూడా సేవ చేస్తాడు కృష్ణుడికి ఎప్పుడు నిరంతరం. ఆయన భగవంతుని సేవలో నిమగ్నం అవుతాడు, ఇతరులను నిమగ్నం చేస్తాడు. ఇంకా ప్రభుపాదులు భాషలు చెప్తున్నారు, ఈ యొక్క వర్ణాశ్రమ నియమ నిబంధనలను ఆచరించడం, క్రమక్రమంగా విష్ణు భగవానుని ప్రసన్నం చేయడం. వర్ణాశ్రమాచరవత పురుషేణ పరపుమాన్ విష్ణు ఆరాధ్యతే పంథ
నాణ్యతత్వోష కారణం. సో వేరే కారణం లేదు. మనం ఈ యొక్క వర్ణాశ్రమ నిబంధనలు ఆచరించడం విష్ణువు ప్రసన్నమవుతాడు. సో ఇక్కడ గురువు కూడా ప్రసన్నమవుతాడు. గురువు ప్రసన్నమవడం, కృష్ణుడు ప్రసన్నమవుతాడు. ఇక్కడ ప్రభుపాల చెప్తున్నారు ఈ యొక్క వర్ణాశ్రమ నియమ నిబంధనలు మనం ఆచరించాలనేసి. ఈ అధ్యాయంలో చాలాసార్లు వస్తుంది దాని గురించి, వర్ణాశ్రమం గురించి. అదే 7:30. సో ఇది ఎన్నోసార్లు చర్చించినటువంటి విషయం, బట్ అయినప్పటికీ మనం మర్చిపోవచ్చు. మర్చిపోవడం అనేది ఒక మన బద్ధ స్థితి. సో మనం చేసేటువంటి యొక్క అన్ని కార్యాలు కృష్ణుని యొక్క సంతృప్తి కోసం చేయడం, గురువు యొక్క సంతృప్తి కోసం చేయడం. ఎలా గురువును ప్రసన్నం చేయాలి, మన జీవిత లక్ష్యం అది. ప్రతి క్షణం గురువు కృష్ణుని ప్రసన్నం చేయడానికి ఆయన సేవ చేస్తూ ఉంటాడు. మనం ప్రతి క్షణం గురువుకు ప్రసన్నం చేయడానికి సేవ చేయాలి. సో అదే ఈ యొక్క మన యొక్క సాంప్రదాయం. చైతన్య మహాప్రభువు కూడా అదే చెప్తున్నారు. చైతన్య మహాప్రభు ఆయన పాండిత్య లీలలు చేసిన తర్వాత, అంటే ఈశ్వరపురు కలుసుకోకముందు ఆయన వ్యాకరణం, అలంకారాలు, ఛందస్సు, దానిలో నైపుణ్యంగా ఉంటాడు ఆయన. సో ఆ యొక్క లీలలు చేస్తూ ఉంటారు. తర్వాత ఆయన తండ్రి గారి కోసం అక్కడ గయ వెళ్తారు. అక్కడ ఆయన గురువును కలుస్తారు, ఈశ్వరపురిని. ఆయన దగ్గర నుంచి మంత్రాన్ని తీసుకుంటారు. భగవంతుడికి ఎవరు గురువు, కానీ అదొక లీల. ఈశ్వరపురి గురువుగా ఆయన ఆ పాత్రను వహిస్తున్నారు. సో ఆయన వచ్చిన తర్వాత ఆయన యొక్క ప్రవర్తన మారిపోయింది అన్నమాట. ఆయన అంతకుముందు ఎప్పుడు చేయలేదు. నాట్యం చేయడం, నృత్యం చేయడం, సాత్విక వికారాలు ప్రదర్శించడం. సో శశిమాత కూడా ఆశ్చర్యపోతుంది, అసలు ఏం జరిగింది నాకనేసి. అండ్ ఇంకొక సమయంలో కూడా చైతన్య మహాప్రభు యొక్క మాయావాదులతో కూడా మాట్లాడతాడు ఆ విషయాన్ని. సో ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్పినటువంటి శ్లోకాలు కొంచెం చదువుదాం. సో చైతన్య మహాప్రభు చెప్తున్నారు ఇక్కడ, అన్ని శ్లోకాలు చాలా టైం లేదు. ప్రోపలరు చెప్తారు అది ఆ శ్లోకం. నువ్వు మూర్ఖుడివి, నీవు మూర్ఖుడవు, వేదాంతాధ్యాయానికి యోగ్యత లేనివాడు కనుక కృష్ణ మంత్రమునే నీవు సదా జపించు, అదే సర్వమంత్రసారమని అని ఆయన అన్నారు. అంటే చైతన్య మహాప్రభు చెప్తున్నాడు ఆ విధంగా. ఆయన భగవంతుడు ఎప్పుడు మూర్ఖుడవాడు. అయ్యా దయచేసి ఆ కారణమును వినండి. నా గురుదేవుడు నన్ను మూర్ఖునిగా పరిగణించారు, అందుకే ఆయన నన్ను శాసించారు. చైతన్య మహాప్రభు ప్రకాశానంద సరస్వతికి సమాధానం చెప్పేసాగారు. సో ప్రకాశానంద సరస్వతి అడుగుతారన్నమాట, అసలు ఎందుకు ఇలా మీరు ప్రవర్తిస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు వేదాధ్యయనం చేయాలని అన్నప్పుడు అప్పుడు దానికి సమాధానంగా సో అప్పుడు చెప్తున్నాను, నేను నా గురుదేవుడు ఇలా చెప్పాడు, నేను మూర్ఖుని అనేసి. ఇక సర్వమంత్రసారం, సకల శాస్త్రసారం కృష్ణునికి నామోచ్చరణ చేయడం. సో ఇంకా నా గురువు ఇలా చెప్పాడని చెప్తున్నాడు. కేవలం కృష్ణ నామోచ్చరణ మనిషి సంసార విముక్తుడవుతాడు. నిజానికి కేవలం హరే కృష్ణ మహామంత్ర కీర్తనచే అతడు శ్రీకృష్ణుని పాదార విందమును దర్శించగలుగుతాడు. అంటే చైతన్య మహాప్రభు చెప్తున్నాడు, నా గురువు ఇలా చెప్పారనేసి. చాలా అద్భుతమైనటువంటి భాష్యాలు ఇవి, చదవచ్చు. ఈ కలియుగంలో వేదమంత్రసారమైన భగవన్నామ సంకీర్తనకు అన్యమైన ధర్మం లేదు. ఇదే సర్వశాస్త్ర మర్మము. కలియుగంలో ఆధ్యాత్మిక పురోగతికి హరినామం తప్ప అన్యోపాయం లేదు. ఏం శ్లోకం ఇది? అది కాదు, శ్లోకం అడిగాను. హరే నామ అది. తర్వాత చైతన్య మహాప్రభు చెప్తూ, గురుదేవుని నుండి ఈ ఆజ్ఞను పొందినందున నేను అనుక్షణం నామజపమునే చేశాను, కానీ నామాన్ని జపిస్తూ నేను సంభ్రమానికి లోనయ్యానని నాకు అనిపించింది. విశుద్ధ పారవశ్యంతో నేను భగవన్నామోచ్చరణ చేసేటప్పుడు నన్ను నేనే మర్చిపోయాను. ఆ విధంగా నేను పిచ్చివానిలాగా నవ్వడం, ఏడవడం, నృత్యం చేయడం, పాడడం చేశాను. అంటే ఇది ఎవరు అనుకరించకూడదు.
అందుకే కృష్ణనామోచ్చరణను నా ఆధ్యాత్మిక జ్ఞానం మరుగుపరిచిందని ధైర్యం కూడగొట్టుకొని నేను ఆలోచించాను. మీరు నాకు ఎటువంటి అంటే మళ్ళీ వెళ్ళేసి చైతన్య మహాప్రభు అంటే ఈశ్వరపుని అడుగుతా అసలు ఏమి ఇచ్చారు ఈ మంత్రం, అసలు ఏం జరుగుతుంది నాలో అనేసి వెళ్ళి అడుగుతాడు అనమాట. సో నా గురుదేవుని యొక్క పాద పద్మాలకు వెళ్ళి నేను విన్నవించుకున్నాను అసలు ఇలా జరుగుతుంది. సో ఆయన గురువు చెప్తున్నాను, మీరు అంటే చైతన్య మీరు ఎటువంటి మంత్రాన్ని ఇచ్చారు, ఆ మహామంత్రాన్ని జపించినంత నేను పిచ్చివాడిని అయ్యాను. ఈ యొక్క మహామంత్రాన్ని నర్తింపజేస్తుంది, నవ్వేటట్లు చేస్తుంది, ఏడ్చేటట్లు చేస్తుంది. ఇదంతా విని నా గురుదేవుడు నవ్వి ఈ విధంగా అన్నారు, ధర్మము, అర్థము, కామము, మోక్షమైనవి 4 పురుషార్థములుగా తెలియబడినవి. కానీ పంచమ పురుషార్థమైన భగవత్ ప్రేమ ముందు అవి దారిలోని గడ్డిపోచ వలె అల్పమవుతాయి. అంటే ఎవరైతే హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారో ఇక ధర్మార్థ కామ మోక్షాలు ఇవన్నీ కూడా గడ్డిపోచ వలె అల్పంగా ఉంటాయి. భావస్థితిని నిజంగా పెంపొందించుకున్న భక్తునికి ధర్మార్థ కామ మోక్షం నుంచి లభించే ఆనందం సముద్రం ముందు ఒక బిందువు వలె గోచరిస్తుంది. అంటే ఇంకా ఈశ్వరపుడు చెప్తున్నాడు, ఈ యొక్క హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తే ఏ లక్షణాలు వస్తాయి, ఏ విధంగా జరుగుతుందనేసి. అంటే ఏమవుతుంది, ఈ యొక్క సముద్రం ముందు ఒక బిందువు వలె గోచరిస్తుంది. నిద్రాణంగా ఉన్నట్టి భగవత్ ప్రేమను మనిషి జాగృతం చేసుకోవాలన్నది సర్వశాస్త్ర నిర్ణయం. పరమ భాగ్యవంతుడైన నీవు దాన్ని ఇదివరకే ఉనరించావు. భక్తుడు నిజంగా భగవత్ ప్రేమను పొందినప్పుడు సహజంగానే ఒకప్పుడు ఏడుస్తాడు, ఒకప్పుడు నవ్వుతాడు, ఒకప్పుడు గానం చేస్తాడు, ఒకప్పుడు నృత్యం చేస్తాడు, ఒకప్పుడు పిచ్చి వానవలే అటు ఇటు పరుగులు తీస్తాడు. మనం జపం చేయమంటే ఏడుస్తాం, చాలా కష్టంగా ఉంటుంది. చెమటలు పోయడం, కంపనం, రోమాంచం అవ్వడం, అశ్రువులు, గద్గదం, కంఠం, దేహం పాలిపోవడం, ఉన్మాదము, విషాదము, ధైర్యము, గర్వము, హర్షము, దైన్యము అనే నానా విధములైన భగవత్ ప్రేమ సహజ లక్షణాలు. హరే కృష్ణ మహామంత్రను కీర్తించేటప్పుడు భగవత్ ప్రేమయే భక్తుడు నృత్యం చేస్తూ దివ్యానంద సాగరంలో తేలియాడేటట్లు చేస్తుంది. వత్స, భగవత్ ప్రేమ చే నీవు పరమ పురుషార్థాన్ని పొందడం చాలా బాగుంది. ఈ విధంగా నీవు నన్ను అత్యంత ప్రసన్నుని చేశావు, నేను కృతార్థుడనయ్యాను. అంటే గురువు కూడా ఆనందపడతాడు. శిష్యుడు తన్మయత్వంతో నృత్యం చేస్తే, మన గురు మహారాజ్ ఎప్పుడు అంటారు, నృత్యం చేయండి కీర్తనలు, నృత్యం చేయండి. కొన్ని వేల సార్లు మహారాజ్ చెప్పారు నృత్యం చేయండి. అది కూడా గురుదేవుని యొక్క ఆజ్ఞ. కొద్దివరకైనా ఆరోగ్య సమస్య ఉంటే అది వేరు, కానీ ఎవరైనా మెంటల్గా ఉండి నిలబడితే అంటే సో గురువు ఆనందపడతారు మన నాట్యం చేస్తే. మహాప్రభో కీర్తన నృత్య గీత, ఆయన కూడా నాట్యం చేస్తాడు మహాప్రభు కీర్తనలో. సో ఆయన శిష్యులు కూడా నాట్యం చేసి ఆనందిస్తాడు. సో ఇక్కడ ఈశ్వరపురి ఆనందిస్తున్నాడు అనమాట, నువ్వు ఈ యొక్క స్థాయికి వచ్చాడనేసి. వత్స, నృత్యగానాలను భక్తుల సాంగత్యంలో సంకీర్తన కొనసాగించు. పైగా బయటికి వెళ్ళి కృష్ణనామ సంకీర్తన విలువను ప్రచారం చేయవలసింది. ఎందుకనగా ఈ పద్ధతి ద్వారా నీవు పద్ధతులను ఉద్ధరించగలిగావు. తర్వాత ఇది పలికిన తర్వాత ఇక్కడ శ్రీమద్ భాగవతం నుంచి ఒక శ్లోకం చెప్తారు ఆయన. ఏవం వ్రత సప్రియనామ కీర్త్యా జాతానురాగో దుచిత్త ఉచ్చై అసత్యతో రోదతి రౌతిగాయ ఉన్మాద్యమనసతి లోకభాయ. భక్తుడు నిజంగా పురోగమించిన వాడై తనకు ప్రియతముడైనట్టి భగవంతుని దివ్య నామోచ్చరణలో ఆనందం పొందినప్పుడు కల్లోలితుడై బిగ్గరగా నామోచ్చరణ చేస్తాడు. అంతేకాకుండా అతడు నవ్వుతాడు, రోధిస్తాడు, కలవరపాటుకు గురి అవుతాడు. లోకమును పట్టించుకోకుండా పిచ్చివాని వలె గానం చేస్తాడు. మనం కీర్తనలో నృత్యం చేయడం మోమాట ఏం లేదు. తర్వాత శ్లోకం. నా గురుదేవుని ఈ మాటలు నేను దృఢంగా విశ్వసిస్తాను. ఎవరు చెప్తున్నా? ఇప్పుడు చైతన్య మహాప్రభు చెప్తున్నా. అందుకే ఒంటరిగాను భక్తుల సాంగత్యంలో నేను నిరంతరం కృష్ణనామ సంకీర్తన చేస్తాను. ఆ కృష్ణనామం ఒకప్పుడు నాతో నృత్యగానములు చేయిస్తుంది. అందుకే నేను నృత్యగానములు చేస్తుంటాను. ఉద్దేశపూర్వకంగా నేను అది చేస్తున్నానని మీరు అనుకోవద్దు. అది నేను అప్రయత్నంగానే చేస్తాను. సో ఆ యొక్క నామమే నాట్యం చేయిస్తుంది. మనం నామం విన్నామంటే మనం ఎగరాలను. సో మనకు ఇంకా ఆ స్థాయి రాలేదు. కనీసం మనం అంటే పరమ పూజ భక్తి వికాస్ మహారాజ్ చెప్తారు, గురు మహారాజ్ బ్రహ్మచర్య పుస్తకంలో, మనం యాక్టింగ్ అనే చేయాలి. మనకి ఇష్టం లేకున్నా మనం నాట్యం చేయాలి. సో ఈ భాష్యం చదువుతాం. ఈ భాష్యంలో ముఖ్యమైన విషయం అంటే ఈ యొక్క గురుదేవుని యొక్క ఆజ్ఞ గురించి వస్తుంది. గురుదేవుని మాటలపై విశ్వాసమును ఉంచక స్వతంత్రముగా వర్తించేవాడు ఏనాడును భగవన్నామోచ్చరణకు అధికారమును పొందడు.
చాలా ముఖ్యమైనటువంటి వాక్యం. అంటే వేదాలు మహావాక్యాలు ఎలా ఉంటాయో ప్రభుపాల పుస్తకాలు కూడా కొన్ని మహావాక్యాలు. సో ఏం చెప్తున్నారు, ఎవరైతే స్వతంత్రంగా వర్తిస్తాడో, అంటే గురువు యొక్క వాక్కు పైన, గురువు యొక్క ఆదేశాలపైన విశ్వాసం ఉంచుకో ఉంటే అతనికి భగవన్ నామోచ్చరణకు అధికారం కూడా పొందలేదనమాట. మనం ప్రార్థిస్తాం రోజు తులసి ఆరతిలో, సేవా అధికారదియే కొరో నిజదాసి. ప్రతిదానికి ఒక అధికారం అనేది అవసరం అనమాట. ఆ యొక్క అర్హత అని చెప్పొచ్చు, ఇంకా సింపుల్గా అర్థం కావాలి. అంటే ఈ యొక్క నామోచ్చరణ చేయాలంటే ఒక అర్హత, అధికారం కావాలి. అది ఎప్పుడు వస్తుంది? గురువు యొక్క మాటలపై విశ్వాసం ఉంచితే. కానీ మనం స్వతంత్రంగా వర్తిస్తే అది అవ్వదని చెప్తున్నాం. భగవంతుడు గురుదేవుడు ఇరువురు యందు అకుంఠిత విశ్వాసం కలిగిన మహాత్ములకే వేదార్థము అప్రయత్నంగా వెల్లడవుతుంది. ఈ శ్లోకం తెలుసారుగా? ఈ వేదాదేశము అత్యంత ముఖ్యమైనది. చూడండి, ఇక్కడ కూడా చెప్తారు అత్యంత ముఖ్యమైనది. శ్రీ చైతన్య మహాప్రభు తన నడవడి ద్వారా దీన్ని సమర్థించారు. స్వయంగా చైతన్య మహాప్రభు ఇక్కడ చూపిస్తున్నారు గురుదేవుని యొక్క వాక్యం ఎంత ముఖ్యమైనది. శ్రీ చైతన్య మహాప్రభు తన నడవడి ద్వారా దీన్ని సమర్థించారు. గురుదేవుని వాక్యములను విశ్వసించి ఆయన సంకీర్తన ఉద్యమాన్ని ప్రవేశపెట్టారు. అంటే ఆయన గురువు ఆజ్ఞ ఇచ్చారు. ప్రస్తుత కృష్ణ చైతన్య ఉద్యమం కూడా అదే రీతిగా మా గురుదేవుని మాటలపై విశ్వాసంతోనే ఆరంభమైంది. అంటే కొన్ని లక్షల మంది ఇప్పుడు కృష్ణ చైతన్యాన్ని తీసుకుంటున్నారు. కొన్ని వేల మందిరాలు, కొన్ని వేల మంది భక్తులు, లక్షల మంది భక్తులు కృష్ణ చైతన్య. అంటే ఈ యొక్క కృష్ణ చైతన్య సంకీర్తన ఉద్యమం చాలా పెద్దది. ఇప్పుడు ప్రపంచంలో ఇంకా దీనికంటే పెద్ద ఉద్యమం లేదనుకుంటాను ఇక్కడ. సో ఇది ఏ విధంగా ఆరంభమైంది? గురుదేవుని యొక్క మాటలపై విశ్వాసం ఆరంభమైంది. ఆయన ప్రచారం చేయాలని కోరుకున్నారు. నేను ఆయన మాటలపై విశ్వాసాన్ని నిలిపి వాటిని నెరవేర్చేందుకు యత్నించాను. ఇప్పుడు ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా జయప్రదమైంది. కనుక గురుదేవుని మాటలపైన భగవంతుని యందు విశ్వాసం నిలపడమే విజయ రహస్యం. శ్రీ చైతన్యులు ఏనాడును గురువాదేశంను ఉల్లంఘించడం కానీ సంకీర్తనోద్యమ ప్రచారం ఆపడం కానీ చేయలేదు. అంటే స్వయంగా భగవంతుడే, ఆయన ఎప్పుడు కూడా భగవంతుడైనప్పటికీ గురువు యొక్క ఆజ్ఞను ఉల్లంఘించలేదు. శ్రీ చైతన్యుల కార్యాన్ని ప్రపంచమంతటా కలిసికట్టుగా ప్రచారం చేయమని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గోస్వామి తమ అంతిమ గడియలో శిష్యులందరినీ ఆదేశించారు. అయినా తర్వాత కొందరు స్వార్థపరులైన మూర్ఖ శిష్యులు ఆయన ఆజ్ఞను ఉల్లంఘించారు. వారిలో ప్రతి ఒక్కరూ తామే సంస్థకు అధిపతిని కావాలని కోరుకున్న వారై గురువాజ్ఞను ఉపేక్షించి కోర్టులో వాద్యాలను నడిపారు. ఆ విధంగా మొత్తం కార్యం భంగపడింది. ఈ విషయంలో నేనేదో గర్వపడడం లేదు. అంటే ఇక్కడ ప్రభుపాద వారు వాళ్ళకేం ఫాల్ట్ ఫైండ్ చేయట్లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ పాటించడం ఎంత ఎంఫసిస్ చేస్తున్నారు, నొక్కి చెప్తున్నారు అనమాట. మళ్ళీ ఇంకో ముఖ్యం, ప్రభుపాద నేనేం గర్వపడట్లేదు ఇక్కడ, అయినా సత్యాన్ని తప్పకుండా వివరించాలి కదా. అంటే అది నిజం అనమాట. అంటే గురువు యొక్క వాక్యాన్ని మనం ఆదేశాన్ని పాటిస్తే విజయం అనేది సాధిస్తాం. మరి ఎప్పుడైతే ఉల్లంఘిస్తామో అది నాశనానికి దారితీస్తుంది. అంటే అది నిజం, మనం చెప్పాల్సిందే. నేను నా గురుదేవుని మాటలపై విశ్వసించి చిన్నగా, మనకు తెలుసు ప్రభుపాద వారి దగ్గర 40 రూపాయలు ఉన్నాయి, ఆయన ఒంటరిగా వెళ్ళారు, అక్కడ పార్కులో కీర్తన చేశారు, ఆయన వండి పెట్టారు చిన్నగా. స్టార్టింగ్లోనే ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి, పుస్తకాలన్నీ ప్రింట్ అయిపోయినాయి, మందిరాలు కట్టి ఉన్నాయి, అన్ని ల్యాండ్లు ఉన్నాయి, అన్ని కార్లు ఉన్నాయి. ప్రభుపాద వారు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ప్రభుపాద వారు ఆయనకు డబ్బులు ఖర్చు అవుతాయని ఒక పూట అన్నం కూడా తక్కువ తినేవాళ్ళు. ఆయన ఎండకు భగవద్ దర్శనం మ్యాగజైన్, అంటే లీలామృత చదివితే చాలా డీటెయిల్స్ ఉన్నాయి. లీలామృత కాకుండా ప్రభుపాద వారి శిష్యులు ఎన్నో పుస్తకాలు రాశారు ఆయన గురించి. అంటే ఆయన కష్టపడినటువంటి కష్టం మన మాటల ద్వారా చెప్పేది కాదు, ఎంతో తీవ్రంగా కష్టపడ్డారు ఆయన. అంటే ఒంటరిగా ప్రారంభంలో. అఫ్కోర్స్ ఆయన గురుదేవుడు ఎప్పుడు ఆయనతో ఉన్నారు, కృష్ణుడు ఆయనతో ఉన్నారు. కానీ మనం అభ్యాసపూర్వకంగా చూస్తే ఆ వయస్సులో ఆయన అంత కష్టపడడం మామూలు విషయం కాదు. ఆయన చిన్నగా నిస్సహాయ రీతిలో కార్యాన్ని ఆరంభించారు. ఆయన ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. ఆయన అదే ఆయన గాడ్ బ్రదర్స్ పిలుస్తారు గురు సోదరులను, ఆయన సహాయం చేయరు. చాలా కష్టమవుతుంది ఆయనకు. ప్రారంభంలో ఎంతగా సహాయాన్ని అందించే వాళ్ళు లేరు. కానీ పరమ ప్రామాణికుని ఆదేశపు ఆధ్యాత్మిక శక్తి కారణంగా ఈ ఉద్యమం ఇప్పుడు జయప్రదమైంది. సో ఇదేమంటే ఏం పాయింట్ ఇక్కడ, పరమ ప్రామాణికుని ఆదేశపు ఆధ్యాత్మిక శక్తి. అంటే గురువు యొక్క ఆజ్ఞలో ఒక శక్తి ఉంటుందన్నమాట, ఆ పవర్ ఉంటుంది, ఆ యొక్క ఆదేశం, ఆ వాక్కులో
భగవంతుని యొక్క వాక్కులో ఎంత శక్తి ఉందో గురుదేవుని యొక్క వాక్కులో అంత శక్తి ఉంది. ఎందుకంటే భగవంతుడు చెప్పినటువంటి వాక్కునే గురువు చెప్తారు. ఇక్కడ పృథ్వీ చైత నగరాది గ్రామం సర్వత్ర ప్రచారమరణం. సో ఏమంటుంది, ప్రపంచమంతా కూడా ఇది ప్రచారం జరుగుతుందని చెప్పారు. అదే ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్తున్నారు, అదే ప్రభుపాద చెప్తున్నారు, అదే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్తున్నారు. సో ఆ యొక్క శక్తి అనేది దానిలో ఉంటుంది, ఆ యొక్క ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. చైతన్య మహాప్రభు నృత్యగానములు చేసినది ఆధ్యాత్మిక జగత్తు యొక్క ఆలాదిని శక్తి ప్రభావంతో నేను తెలుసుకోవాలి. భగవన్నామ లౌకిక శబ్ద తరంగమని శ్రీ చైతన్యులు ఏనాడును భావించలేదు. హరే కృష్ణ మహామంత్ర కీర్తనం ఏదో లౌకిక సంగీత రూపమని ఏ విశుద్ధ భక్తుడు పొరబడడు. శ్రీ చైతన్యులు ఏనాడును భగవన్నామంకు ప్రభువు కావాలని యత్నించలేదు. పైగా భగవన్నామానికి ఏ విధంగా దాసులు కావాలో ఆయన బోధించారు. విజయ రహస్యాన్ని తెలియక ఎవరైనా కేవలం ప్రదర్శన కొరకు, ఇది చాలా ముఖ్యమైన వాక్యం కూడా, విజయ రహస్యాన్ని తెలియక ఎవరైనా కేవలం ప్రదర్శన కొరకు అంటే షో కోసం భగవన్నామం చేస్తే పైత్యం పెరుగుతుందే తప్ప నామోచ్చరణలో పూర్ణత్వము సాధించలేడు. అంటే ప్రభుపాల వారి యొక్క భాష్యం ఎంత పైత్యం పెరుగుతుందని చెప్తున్నారు. అంటే ఇంకొక కోణంలో ఆలోచిస్తే నామ ఆభాస్, నామపర నామభాస్ శుద్ధనామం. అంటే నామ ఆభాసులు ఎలా ఉంటుందంటే ఈవెన్ మనం నవ్వినా సరే అనుకోకుండా ఆరామ్ అంటే సంకేత నామభాస్, పారియాస నామభాస్, అంటే ఏ విధంగా చెప్పినా తెలిసినా తెలియకున్నది ఎంతో దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ ఇక్కడ ప్రభుపాల వారు ఏం చెప్తున్నారంటే, అంటే ప్రదర్శన కొరకు కాకుండా కేవలం ప్రదర్శన కొరకు అంటే విజయ రహస్యం అంటే ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాలను పాటించకుండా కేవలం ప్రదర్శన కొరకు చేస్తే, జపం చేస్తే ఏమవుతుంది, పైత్యం పెరుగుతుందని చెప్తున్నారు. కానీ భగవన్నామోచ్చరణలో పూర్ణత్వమును సాధించలేడు. శ్రీ చైతన్యులు తమను గురించి ఈ విధంగా చెప్పుకున్నారు, నేను మూర్ఖుడిని, తప్పొప్పులు జ్ఞానం నాకు లేదు, వేదాంత సూత్రముల నిజమైన అర్థమును తెలుసుకోవడానికి వివరణ నేను ఎన్నడూనూ అనుసరించలేదు. మాయావాద తత్వవేత్తల అసంగతమైన వాదనలంటే నాకు మహాభయం కనుక వేదాంత సూత్రాలకు వారి వివరణ గురించి నాకు పూర్తిగా పట్టులేదని నేను అనుకుంటాను. కేవలం భగవన్నామోచ్చరణము భౌతిక జగత్తును గురించిన సమస్త అపోహలు తొలగిస్తుందని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. కేవలం భగవన్నామోచ్చరణయే భక్తుడు భగవత్ చరణారవిందముల ఆశ్రయాన్ని పొందుతాడని నేను నమ్ముతాను. ఈ కలహ అసమ్మతి యుగంలో, అసమ్మతి ఒకరినొకరు సమ్మతించుకోవడం చాలా కష్టం, కలహంలో యుగంలో భవబంధ విముక్తికి భగవన్నామ కీర్తనమే ఏకైక మార్గము. ఇంకా చైతన్యులు కొనసాగిస్తున్నారు, భగవన్నామ కీర్తన చే నేను దాదాపుగా పిచ్చివాడనయ్యాను. అయినా నా గురుదేవుని విచారించిన తర్వాత నేను ఏ నిర్ణయానికి వచ్చానంటే, ధర్మము, ఆర్థిక అభివృద్ధి, ఇంద్రియ భోగము, మోక్షము ఈ చతుర్విధ పురుషార్థులను సాధించేందుకు యత్నించడానికి బదులు మనిషి ఏదో ఒక రకంగా భగవత్ ప్రేమను వృద్ధి చేసుకోవడం ఉత్తమం. అదే జీవితంలో మహత్తరమైన విజయం. భగవత్ ప్రేమను పొందినవాడు లోకులను పట్టించుకోక తన స్వభావరీత్యా నృత్యగానములు చేస్తాడు. ఈ జీవనము భాగవత జీవనమని తెలియబడింది. చైతన్య మహాప్రభు ఇంకా కొనసాగించారు, కృత్రిమ ప్రదర్శన కొరకు నేనెన్నడూ నృత్యగానములు చేయలేదు. నా గురుదేవుని మాటలను దృఢంగా విశ్వసిస్తాను. నేను కనుకనే నృత్యగానాలు చేస్తాను. మాయావాద తత్వవేత్తలు ఈ నృత్యగానాలు మెచ్చకపోయినా ఆయన మాటల బలం మీదనే నేను వాటిని చేస్తాను. కనుక సారాంశం ఏమంటే, ఈ నృత్యగాన కలాపాలకు నేను కీర్తిపాత్రుడను కాను. ఎందుకనగా భగవత్కరుణచే అవి అప్రయత్నంగా జరిగిపోతున్నాయి. సో ఇక్కడ గురుదేవుని యొక్క ఆదేశం, గురువు యొక్క ఆజ్ఞను పాటించడం. మనం ఆధ్యాత్మిక పరిపూర్ణతను సాధించాలంటే వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు. శ్రీల ప్రభుపాల వారు ఎన్నో సూచనలు ఇచ్చారు, ఎన్నో ఆదేశాలు ఇచ్చారు. మన యొక్క శక్తి సామర్థ్యాల మేరకు, సిన్సియరిటీ ఆఫ్ ద పర్పస్, మన నిజాయితీతో గురువు యొక్క ఆజ్ఞను మనం పాటించడానికి తీవ్రంగా మనం ప్రయత్నించాలి. సో అప్పుడే మన యొక్క ఆధ్యాత్మిక పురోగతి అవుతుంది. అంటే మనం అనవచ్చు, గురువు చెప్తారు అట్లా మనం చేయలేమని. అంటే ఇదే అక్కడ రహస్యం అనమాట. గురువే శక్తిని ఇస్తాడు దాంతో. గురువు అందుకని ఊరికే ఉపదేశించాడు. గురువు ఆయన అన్ని తెలుసు ఆయనకు, శిష్యునికి ఏ యొక్క ఆజ్ఞలు ఇవ్వాలనేసి. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఇప్పుడు ఈ యొక్క వర్ణాశ్రమం అంటే చాలా నియమ నిబంధనలు ఉంటాయి.
అవి కొన్ని మనం చేయలేమనుకోకపోవచ్చు, అవి మనం చేయలేము, మనకు ఆ సామర్థ్యం అనుకోకపోవచ్చు. బట్ పూర్తి విశ్వాసం ఉంటే చేయొచ్చు మనం. ఆ యొక్క ఆదేశ పాలనలో, ఆ యొక్క ఆదేశంలోనే శక్తి ఉంటుంది. అది మనం చూడొచ్చు, వ్యక్తిగతంగా అది చూడొచ్చు. మనం కేవలం జస్ట్ రోల్ అంతే, జస్ట్ పాత్రను వహిస్తున్నాం మనం అందులో. మనం కేవలం ఒక నిమిత్త మాత్రం. సో కేవలం మనం అంటే మన వ్యక్తిగతమైనటువంటి ఆధ్యాత్మిక పురోగతి ఉండొచ్చు, లేదంటే ఇక్కడ ఏ విషయం పైన ఆదేశ పాలన ఉండొచ్చు, ఇక సంకీర్తన ఉద్యమం కోసం ఉండొచ్చు, వర్ణాశ్రమ ఉద్యమం నెలకొల్పడం కోసం ఉండొచ్చు. ఏదైనా సాధ్యం కాదనేది ఏం లేదు, సాధ్యం కాదనేది ఏం లేదు. మన యొక్క అసమర్థత, మన యొక్క అవిశ్వాసం, మన యొక్క అపరిపూర్ణత, మన యొక్క అనర్థాలు. అందుకని ఇంపాసిబుల్ ఇస్ ఫూల్స్ డిక్షనరీ అని చెప్తారు. అసాధ్యం అనేది మూర్ఖుల యొక్క డిక్షనరీ ఉంటుంది. కథంచన స్మృతే యస్మిన్ దుష్కరం సుఖరం భవేత్ విస్మృతే విపరీతం స్యా శ్రీ చైతన్యం నమామితం. అంటే ఎప్పుడైతే మనం చైతన్య మహాప్రభువుని మర్చిపోతామో కష్టసాధ్యమైనటువంటి యొక్క విషయాలు, సులభమైనటువంటి విషయాలు కష్టసాధ్యమవుతాయి. ఒకవేళ ఆయన గుర్తుంచుకున్నామంటే కష్టమైన విషయాలు సులభం అవుతాయి. సో అదేవిధంగా, అంటే ఇది శ్లోకంలో చెప్పబడలేదు, బట్ ఎప్పుడైతే గురుదేవుని యొక్క ఆజ్ఞలో ఈ యొక్క శక్తి ఉంటుంది, పూర్తి విశ్వాసం ఉంచుతామో, ఆ యొక్క కష్టమైనటువంటి విషయం ఆచరించడానికి చాలా కష్టమైన విషయం అయినప్పటికీ అది సులభం అవుతుంది. ఒకవేళ అది మనం మర్చిపోయినామంటే సులభమైన విషయం కూడా చాలా కష్టం అవుతుంది. ప్రభుపాల వారి యొక్క కోరిక ఈ ప్రపంచం అంతటా కూడా కృష్ణ చైతన్యం అవ్వాలా. ఆయన ఈ యొక్క ఆదేశాన్ని ఇచ్చారు, పెద్ద ప్రచారం, ఈ యొక్క వర్ణాశ్రమాన్ని తిరిగి స్థాపించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, అన్ని రకాలుగా. ప్రభుపాల చెప్పారు, కోట్ల మంది దీనిలో చేరుతారని చెప్పారు. సో ఇది సాధ్యం కాదు అంటే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అని కూడా ప్రభుపాల చెప్తారు, ఎంత సాధ్యమైతే అంత ఆచరించడం. సో దానిపైన విశ్వాసం ఉంచి మనం ముందుకు వెళ్ళాలి. ఇది ఎక్స్పెరిమెంట్, ఇది అన్ని రకాలుగా మనం రకరకాలుగా దాన్ని ప్రయత్నిస్తున్నాం. అన్చార్టెడ్ వాటర్ ఇది. కానీ అయినప్పటికీ ఇక విశ్వాసం అనేది చాలా ముఖ్యం. శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, ఆసక్తి, భావ, ప్రేమ. మొదట శ్రద్ధతోనే ప్రారంభమవుతుంది, విశ్వాసంతో. ఆ యొక్క శ్రద్ధ మిగతా దశల్లో అది శ్రద్ధ పెరుగుతూనే ఉంటుంది. ఇంకా మనం వెళ్ళిన కొద్దీ ఇంకా శ్రద్ధ పెరుగుతూనే ఉంటుంది. కానీ ముఖ్యమైనటువంటిది ఏంటంటే విశ్వాసం. అందుకే ప్రభుపాల చెప్తారు, ఈ హ్యావ్ టు, అంటే కృష్ణ చైతన్యం రావడానికి కూడా యూ హ్యావ్ టు కీప్ లీప్ ఆఫ్ ఫెయిత్. కొంచెం మనం విశ్వాసం ఉంచాలి. ప్రభుపాల వారు భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే థియరాటికల్లీ అట్లీస్ట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్. అంటే కృష్ణుడు సిద్ధాంతపరంగా దేవుడు అనేసి మనం ఒప్పుకోవాలి. సో అదేవిధంగా మన సిద్ధాంతపరంగానైనా గురువు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, అంటే ప్రభుపాల వారు ఇచ్చి ఉండొచ్చు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఉండొచ్చు, మన ఆచార్యులు ఇచ్చి ఉండొచ్చు, శాస్త్రం ఇటు, అవి ఇచ్చినటువంటి ఆజ్ఞలు పైన విశ్వాసాన్ని ఉంచడం. మొదట మనం థియరాటికల్లీ యాక్సెప్ట్ చేయాలి, దాన్ని సిద్ధాంతపరంగానే యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మనకు అర్థమవుతాయి, అప్పుడు మనం ముందుకు వెళ్ళొచ్చు. కానీ మన దాని పట్ల మనం విశ్వాసం లేకుంటే అది చాలా కష్టం. ఇది అవుతుందో లేదో అంటే అది విశ్వాసం ఉండాలి మనకు. ఆ విశ్వాసం ఉంటే మనం కేవలం నిమిత్త మాత్రం, అది జరుగుతుంది. మిలియన్స్ విల్ జాయిన్, అంటే కొన్ని లక్షల మంది చేరారు అంటే మనం చూడలేకపోతున్నాం, ఆల్రెడీ చేరారు, మనకు కనిపించట్లేదు. ఇక్కడ జయపత మహారాజ్ చెప్తారు, అంటే చాలాసార్లు విన్న, అద్భుత మందిరం అక్కడ ఉంది, మీరు చూడండి అని చూపిస్తారు, చూడండి అద్భుత మందిరం, అక్కడ అందరూ భక్తులు కనిపించట్లేదు అంటారు. ఉంది, మీకు కనిపించట్లేదు. అంటే నిత్యానంద ప్రభు యొక్క కోరిక, భక్తి వినోద్ ఠాకూర్ యొక్క కోరిక అది ఉంది, మనం చూడలేకపోతున్నాం. సో అది జస్ట్ మనకు మేనిఫెస్ట్ అవ్వడానికి మనం భగవంతుడు ఉపయోగిస్తూ ఉంటాడు. అదే భగవద్గీతలో మనం చూడొచ్చు. అందుకని అర్జున్ యొక్క సందేహాలను పోవడానికి కూడా విశ్వరూపం. అందుకని అందులో భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు అందరూ కాల ప్రవాహంలో కలిసిపోతున్నారు. అప్పుడు ఇంకా నువ్వు చేసింది ఆల్రెడీ అయిపోయారు వాళ్ళు. జస్ట్ అర్జునుడు ఆ యొక్క క్రెడిట్ తీసుకున్న, ఆ కీర్తిని తీసుకున్నాడు. సో మనం ఆ యొక్క కీర్తిని తీసుకోవడానికి భగవంతుడు, ప్రభుపాల వారు కూడా అదే చెప్తారు. పాశ్చాత్య దేశాలు కూడా చైతన్య మహాప్రభు వెళ్ళొచ్చు, కానీ ప్రభుపాల వారు అంటారు నాకు కీర్తిని ఇవ్వాలనుకున్నారు. సో మనకు కీర్తిని ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఎవరైతే దానిలో పాల్గొంటున్నారో వాళ్ళకి కీర్తిని ఇవ్వాలనుకుంటున్నారా? ఇది మనం చేసేది ఏం లేదు, మనం ఏం చేయలేం కూడా. మనం గడ్డి పోచను కూడా కదిలించలేం, మనం గాలిని కూడా పీల్చుకోలేం, మనం జీర్ణం కూడా మనం చేసుకోలేం.
మనకున్నటువంటి యొక్క ఇన్ఫినిట్లీ ఇన్సిగ్నిఫికెంట్ అనంతమైనటువంటి యొక్క సూక్ష్మత్వంలో మనం ఉన్నాం, ఆవగింజలో మనం ఉన్నాం. సో మన యొక్క శక్తి సామర్థ్యంలో ఇక్కడ ముఖ్యం కాదు. ఇక్కడ గురువు యొక్క ఆజ్ఞ, గురువు ఇచ్చినటువంటి ఆదేశ పాలన, అదే ఇక్కడ వర్క్ అవుతుంది, అదే సాధ్యం. అది మనకున్నటువంటి ఇప్పుడు మన యొక్క పాత్ర ఏంటంటే ప్రభుపాలు చెప్పినప్పుడు నేను ఇందులో గర్వపడట్లేదు, బట్ నేను యొక్క గురువు పట్ల విశ్వాసాన్ని ఉంచాను, అందుకే ఇది విజయవంతమైంది. సో ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఒక ఆదేశం ఇది. గురు మహారాజ్ ఎప్పుడు చెప్తుంటారు, ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క ఉద్యమాన్ని అందరూ కలిసి తీసుకెళ్ళాలి, కలిసికట్టుగా. ఏదో కొందరు చేస్తే కాదు ఇది. సో దీన్ని నిర్లక్ష్యం చేయడం, ఈ యొక్క వర్ణాశ్రమ ఉద్యమాన్ని స్థాపించడానికి నిర్లక్ష్యం చేయడం అనేది గురువు యొక్క ఆజ్ఞను ఉల్లంఘించడమే అని అది మహారాజ్ చెప్తున్నారు. సో దానివల్ల ఎన్నో రకాలైనటువంటి యొక్క సమస్యలు వస్తున్నాయి. నిన్న ప్రభు చెప్పారు కదా, స్త్రీ పురుషుల కలయిక అంటే వర్ణాశ్రమాన్ని స్థాపిస్తేనే మనం పాటించగలుగుతాం. ఇప్పుడు స్త్రీలు గురువు కావాలని అంటే మన వాళ్ళకి అంటే ఎక్కువ మనం చూడము యూట్యూబ్లో, నేను కూడా ఎక్కువ చూడట్లేదు, పెద్ద చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఎవరేమో అదని పట్టించుకోరు. బట్ అంటే ఇప్పుడు అది వర్ణాశ్రమాన్ని స్థాపించకపోవడం వల్లనే నిర్లక్ష్యం చేయడం, రెండు పక్కల చెప్తున్నారు మహారాజ్, నిర్లక్ష్యం చేయడం వల్లనే ఇప్పుడు వాళ్ళు స్త్రీలు గురువు కావాలనేసి అక్కడ తగాదా జరుగుతూ ఉంది. అంటే ఎన్నో రకాల తగాదాలు, ఎన్నో రకాల సమస్యలు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం ఈ యొక్క తిరిగి భగవంతుడు ఇచ్చినటువంటి జీవన విధానం, వైదిక సంస్కృతి, ఏదైతే సైంటిఫిక్ డివిజన్, విజ్ఞానపూర్వకమైనటువంటి యొక్క ఇచ్చినటువంటిది ఈ యొక్క చాతుర్వర్ణం మయా సృష్టం, ఈ యొక్క వర్ణాశ్రమాన్ని స్థాపించడం ద్వారానే ఇవి అన్నీ కూడా పరిష్కారం జరుగుతాయి అని ప్రభుపాల చెప్తున్నారు. అందుకనే ప్రభుపాల చెప్తారు, ఈ యొక్క అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం యొక్క ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యం ఈ వర్ణాశ్రమాన్ని స్థాపించడం. ఈ యొక్క వర్ణాశ్రమాన్ని స్థాపించడం ద్వారా ప్రపంచమంతటా కూడా కృష్ణ చైతన్యం అవుతుందని చెప్తున్నారు. ఇది అసాధ్యంగా కనిపించవచ్చు, చాలా కష్టంగా ఉండొచ్చు, మనకు అది అభ్యాసపూర్వకంగా లేదని మనకు అనిపించవచ్చు. ఏదైనా విషయం ఉండొచ్చు, ప్రతి చిన్న విషయం మనకు ఉండొచ్చు. ఇప్పుడు మనం కరెంట్ లేకుండా ఉండడం అనేది అది కూడా ఒక విధంగా మామూలు విషయం కాదు, కానీ అది అభ్యాసపూర్వకమే, అది జరుగుతూ ఉంది. ఎవరికైతే విశ్వాసం ఉంటుందో అది ఏదైనా సాధ్యం అవుతుంది. అది ఏదైతే చిన్న చిన్న విషయాలు కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు సర్ఫ్ వాడకుండా ఉండడం, సోప్ వాడకుండా ఉండడం, అది అనుకుంటే అది కూడా కష్టమే. ఇలా ఉంటాం సబ్బు వాడకుండా, ఎలా సర్ఫ్ వాడకుండా ఉంటాం, ఎలా పనుల పూలతో ఉంటాం, ఎలా లాంతర్ పట్టుకుంటాం, ఎలా ఇది చేస్తాం, ఎలా అది చేస్తాం, ఎలా అది మనకు అన్నీ అసాధ్యంగానే ఉంటాయి. అంటే సులభమైన విషయం కూడా అసాధ్యంగానే ఉంటుంది. కానీ గురువు పట్ల విశ్వాసం నుంచి ఇది సాధ్యమవుతుంది. మనం ప్రయత్నించడం, మన యొక్క శక్తి సామర్థ్యాల మేరకు మనం ప్రయత్నిస్తే అంటే అది మనం చూడొచ్చు. ఇప్పుడు మనం లాంతర్ పట్టుకొని వెళ్తున్నాం, మనం గురువు మనతో ఉంటాడు. అంటే టార్చ్ లైట్తో వెళ్ళినా కానీ పాము గరవచ్చు, లాంతర్ పెట్టుకుని పాము గరవచ్చు. అంటే అందుకనే మనం ఏ విధమైనటువంటి భావంతో మనం ఉన్నాం, ఎంత విశ్వాసం మనకుంది. పెద్ద ఛాలెంజ్, ఇది పెద్ద సవాలు. ఈ విధంగా ఈ అడవిలో వచ్చి ఉండడం. చాలామంది అడుగుతుంటారు, ఇక్కడ మూగ జంతువులు వస్తాయా, ఇక్కడ పాములు ఉంటాయా, ఇక్కడ తేళ్ళు ఉంటాయా, ఏ టైంలో ఏం జరుగుతుందో. అంటే ఒక విధంగా ప్రాణాన్ని త్యాగం చేయడమే, చాలా పెద్ద సరెండర్ ఇది. బట్ అగైన్ అది భగవంతుని యొక్క కృప ద్వారా, గురువు యొక్క కృప ద్వారా అది సులభం అయిపోవచ్చు ఆ యొక్క విశ్వాసం. సో అందువల్ల ఈ యొక్క కీలకమైనటువంటి సూత్రం, గురువు యొక్క ఆదేశ పాలనలో ఆధ్యాత్మిక శక్తి ఉంది. ఆ ఆధ్యాత్మిక శక్తి ద్వారా మనకు అనుసరించడానికి సులభం అవుతుంది. కానీ మన యొక్క కోరిక ఉండాలి, అది మనం తీవ్రంగా పాటించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ కీ జై, శ్రీమద్ భాగవతం కీ జై.